ఎంసెట్ 2024 సంబంధించి సో చాలామందికి ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా మీకు ఎంసెట్ కౌన్సిలింగ్కి ఇది ఖచ్చితంగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, లేకపోతే మీకు ఫ్రీ సీట్ అనేది రాదు అనేది చెప్పడం జరిగింది కదా. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫీ రియంబర్స్మెంట్ పడాలి అన్నా లేదా ఫ్రీ సీట్ రావాలన్నా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకేనా. సో చాలామంది దగ్గర ఈ రెండు సర్టిఫికేట్స్ అనేవి ఉండవు. సో కాబట్టి ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళందరూ కూడా చేయించుకోండి. అదేవిధంగా 2 years కన్నా ఇంకా ముందు కనుక మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక ఉంటే వాటికి బదులుగా కొత్తవి ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చేంజ్ అయితే కొండి. ఓకేనా. సో మనకి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేవి మనకి సచివాలయాల్లో అండ్ మీ సేవా సెంటర్స్లో చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో అందరూ కూడా ఖచ్చితంగా ఈ 2 డాక్యుమెంట్స్ అయితే మాత్రం రెడీ అయితే చేసుకోండి. ఆల్రెడీ నేను ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది వీడియో చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ యొక్క వీడియోకి సంబంధించి లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.